రేవంత్ పక్కనే మానవ బాంబులు, ఖమ్మం నల్గొండ మానవ బాంబులు ఖతం చేస్తాయి. సీఎంను హెచ్చరించిన కేటీఆర్, రేవంత్ ముఖ్యమంత్రి అవ్వడం మన దౌర్భాగ్యం, కేసీఆర్ను తిట్టడం అవివేకమన్న హరీష్, సీతక్కను మోసం చేసిన రేవంత్, చురకలు అంటించిన ఎమ్మెల్సీ కవిత. పార్లమెంటు ఎన్నికలు సమీపించే కొద్దీ అధికార ప్రతిపక్షాల మధ్య తూటాలు పేలుతున్నాయి. మహబూబ్ నగర్ ప్రజా దీవెన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేస్తే మానవ బాంబులు అవుతాం, నా కొడకల్లారా ఒక్కొక్కరిని పండబెట్టి తొక్కి పేగులు తీసి బయటకు తీసి మెడలు వేసుకొని ఊరేగుతాం అని చెప్పి ఆయన మాట్లాడిండు. సో ఆయన ఉపయోగించినటువంటి భాషను రౌడీ భాష అంటూ నెట్టింట విమర్శలు వెలువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కౌంటర్ అటాక్ చేసింది. ముఖ్యమంత్రి మాటలను ఖండించిన గులాబీ పార్టీ నేతలు అసహనంతో భయంతో ఆయన మాట్లాడుతున్నారని విమర్శించారు. పదవికి హోదాకు తగ్గట్టుగా రేవంత్ వ్యవహరించడం లేదన్నారు. ఎవరో ఆయన్ను ఖతం చేయాల్సిన పని లేదని సొంత పార్టీ నేతలే ఆయన టార్గెట్ చేస్తారని హెచ్చరించిండు. మనం నిన్ననే చెప్పినాం. ఈయన ప్రభుత్వాన్ని కూలగొట్టే అవసరం ఎవరికి ఉంటుంది? ఏ బీఆర్ఎస్ పార్టీకి ఉండదు, ఏ వేరే వాళ్ళకు ఉండదు. ఒకవేళ అయితే గీతే పైన ఉన్నటువంటి మోడీ ఈ రేవంత్ రెడ్డి మోడీ దోస్తులే కాబట్టి ఒకవేళ కూలగొట్టుకుంటే ఆయన మోడీ కనుసన్నల్లోనే ఈయన అంగీకారం మేరకే అన్న నువ్వు కూలగొట్టినట్టు చేయి, నేను గుంపును మొత్తం వేసుకొని వచ్చి నీ దాంట్లోకి వస్తా బీజేపీలోకి, ఎట్లా నా దాంట్లో ఉన్నది మొత్తం నా బాడీలో ఉన్నది మొత్తం బీజేపీ రక్తమే కాబట్టి సో 100% మనము బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని ఒకవేళ వాళ్ళు కూలగొడితే లేదు అనుకుంటే మన నల్గొండలో కొంతమంది రెడ్లు ఉన్నారు. ఎవరు? మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ ఇద్దరు రెడ్లల్లో ఎవరో ఒక రెడ్డి కూలగొట్టాలి. లేదనుకుంటే ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. ఆయన వెనకాల ఆయన కూడా ఓ చిన్నపాటి మినీ గుంపు కూడా ఉంది. ఆ గుంపు అందరితోనే ఆయన కూలగొట్టాలి. అంతకు మించి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ టచ్ కూడా చేసేటువంటి ప్రసక్తే లేదని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. పైకెళ్ళి ఆయన మాట్లాడేటువంటి మాట, ఆ భాష తీరు ఎంత దుర్మార్గంగా ఉందో అంత దుర్మార్గంగా ఉంది. ఈయన పాలమూరు బిడ్డలు అని చెప్తాడు. వాస్తవానికి ఈయన పాలమూరు బిడ్డ కాదు. ఈయన చంద్రబాబు పెంపుడు బిడ్డ అనమాట. చంద్రబాబు బానిస లెక్క అనమాట. చంద్రబాబు ఇంట్లో మన ఈ పెంపుడు కుక్కలు ఎట్లయితే పెరుగుతాయో ఆ విధంగా మన విశ్వాసం చూపిస్తూ ఉంటాడు రేవంత్ రెడ్డి మన చంద్రబాబు మీద. కాబట్టి ఈ ఎమోషనల్గా రచ్చగొట్టి ఈ విధంగా ఏదో ఎన్నికల్లో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేసుకోవాలి. మనం చెప్పింది చేసింది ఏం లేదు కదా. ఈ 3 నెలల్లో ఎన్ని ముచ్చట్లు చెప్పాలో అన్ని ముచ్చట్లు చెప్పి దులుపుకున్నాం, అయిపోయింది. ప్రజలకు కూడా క్లారిటీ వచ్చింది. ఒక ఫ్రీ బస్సు తప్ప ఏం లేదు. ఆ ఫ్రీ బస్సు కూడా ఇవాళ రోడ్డు మీద మహిళలు నిలబడితే మహిళలని ఒక పెద్ద రాకాసు లెక్క చూస్తూ ఉన్నారు ప్రజలు కానీ, లేదనుకుంటే ఆ బస్సులలో ఉన్నటువంటి డ్రైవర్లు కానీ వీళ్ళు కానీ. ఎందుకంటే ఈ బస్సులలో ఎక్కి కొట్టుకోవడాలు, ఇది చేసడాలు అది చేసడాలు, అసలు మహిళలు అంటే గౌరవం లేకుండా పోయింది. ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు. గతంలో ఎవరైనా ముసలోళ్ళు వచ్చినా, మూకోళ్ళు వచ్చినా, ప్రెగ్నెన్సీ లేడీస్ వచ్చినా, లేకపోతే ఎవరైనా వికలాంగులు వచ్చినా కానీ గౌరవప్రదంగా లేచి వాళ్ళకి మనం సీట్ ఇచ్చేటువంటి వాళ్ళం. ఇప్పుడు ఏ బస్సులో చూసినా మొదటి వరుస సీట్ కాడ నుంచి మొదలు పెడితే లాస్ట్ వరుస సీట్ దాకా అందరు లేడీసే కూర్చుంటారు. ఇక ముసలోడు వచ్చినా లేచేది లేదు, సోరోడు వచ్చినా లేచేది లేదు, ఏదైనా ఇబ్బంది ఉన్నాడు వచ్చినా లేచేది లేదు. సీట్లో కూర్చోవడము లేడీస్ ఇక వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడం. సో కాబట్టి ఆ విధంగా ఒక ఫ్రీ బస్సు తప్ప ఈ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ఏవి కూడా లేవు. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం.